హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నానండి. ఆ రెసిపీ ఏంటో చూసేయండి. ఈరోజు మక్రోనే అండి. అంటే మక్రోనే ఆల్రెడీ నేను వాటర్ వేసి అంటే ఆయిల్ వేసి ఉప్పు వేసి మొత్తం ఉడికి చేశాను. అంటే ఇప్పుడు నేను దీన్ని నా స్టైల్ ఎలా చేస్తాను అనేది మీరు చూసేయండి ఈ వీడియోలో, ఓకేనా. ఫస్ట్ నేను ఇప్పుడు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని కొంచెం డ్రైగా కొంచెం ఫ్రై చేసేసుకున్నాము. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నాము. దాంట్లో నీళ్ళు కొంచెం డ్రై అయ్యేంత ఉంటే చాలండి. మరీ అంతగా కలర్ ఏం బలేదు, కొంచెం డ్రై అయితే చాలు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తున్నాము. ఇప్పుడు మిరియాల పొడి, సాల్టు, కొంచెం అది పట్టా, లవంగా అవన్నీ వేసేసుకున్నామండి దీంట్లో. ఏంటబ్బా ఇవన్నీ వేస్తారా అనుకుంటారేమండి. అంటే బిర్యానీ స్మెల్లో వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది, ఒక స్మెల్ అనేది సూపర్ ఉంటుంది. తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. అది తెల్లగడ్డ పేస్టు చూసారు కదా, ఎర్రగడ్డలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొన్ని టమాటాలు వేస్తున్నానండి. ఈ టమాటాలు బాగా మెత్తగా అవ్వకూడదండి. అవ్వకముందనే ఈ మక్రోన్ వేసేయాలి. దాంట్లోనే మొత్తం కలిపేయాలి. ఇంకా దాంట్లో కొంచెం ఉడికించాలి, ఒక 10 నిమిషాలు అలాగా. పైన కొంచెం జీలకర్ర వేయాలండి. అంటే ఇవి కలపకూడదు, పైన అలా వేయాలి. కలిపేసిన తర్వాత మొత్తం పైన ఇలా డెకరేషన్ వేయాలి. తర్వాత కొత్తిమీర అండి, ఇది ఇలా వేసేయాలి. తర్వాత ఎగ్ అండి, ఎగ్ దీనిపైన వేయాలి ఇలాగా. చూసారా, ఇది మొత్తం కలపకుండా కొంచెం పైన అలా వేయాలండి. ఇంకా దానిపైన కొంచెం సాల్ట్, కొంచెం పెప్పరు, కొంచెం కారం అలా వేసుకోవచ్చండి. చూసారండి, ఇంకా రెడీ అయిపోయింది. అంటే ఇంకా ప్లేట్లు తీసుకొని ఇంకా అమ్మ మన ఛానల్ని రండి, వెల్కమ్, అందరూ రండి అండి, తినేసాము కలిసి, ఓకేనా. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.